गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. జై గురుదత్త. అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. గురు పౌర్ణమి రోజున మన తల్లిదండ్రులను, ఆచార్యులను గురు భావనతో చూస్తాం కదా. మన తల్లిదండ్రులే మొదటి గురువులు. అంతకంటే ఎక్కువ స్థానం మనం ఆచార్యులకు ఇస్తాము. ఆ రోజు సాంప్రదాయ సిద్ధాంతంతో చేయవలసినది అయితే వ్యాస మహర్షి పూజ. వ్యాస మహర్షిని అష్టోత్తర శతనామావళితో పూజించాలి. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణిమ, వ్యాస పూర్ణిమ అంటారు. ఆ రోజున సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చెయ్యాలి. వ్యాస మహర్షి పూజతో పాటు ఆది గురువైన శ్రీ దక్షిణామూర్తి స్వామిని, దత్తాత్రేయుల స్వామివారిని, కృష్ణ భగవానుణ్ణి, రాఘవేంద్ర స్వామివారిని, శంకరాచార్యుల వారిని గురువులుగా పూజించవచ్చు. అయితే గురువులను ఒక రూపం కోసమే చిత్రపటాన్ని పెట్టుకుంటారు, కానీ నిజానికి పాదుకల రూపంలోనే గురువులను పూజించాలి. ఏ దేవుడికైనా సరే పాదాలకు పూజ చేస్తాము. గురువులకు పాదుకల రూపంలో మాత్రమే పూజించాలి. ఒకే పాదుకలకి ఆ పాదుకలకే దత్తాత్రేయ స్వామివారైనా, దక్షిణామూర్తి స్వామి అయినా, రాఘవేంద్ర స్వామివారైనా, కంచి పరమాచార్య స్వామివారైనా, శంకరాచార్యుల వారైనా ఆ పాదుకలనే పూజ చేసుకోవాలి. ఒక్కొక్క గురువులకు ఒక్కొక్క పాదుకలు అలా చేసుకోకూడదు. పాదుకలు కూడా చెక్కతో చేసినవి అయి ఉండాలి. చెక్క పాదుకలకే మనం పూజించుకోవాలి. వెండి పాదుకలు కానీ ఇత్తడి పాదుకలను కానీ పూజించకూడదా అంటే చేసుకోవచ్చు, కానీ చెక్క పాదుకలకే పూజ చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం చెక్క పాదుకలకే ఇవ్వాలి. మేడి చెట్టు చెక్కతో చేసిన పాదుకలు అయితే చాలా చాలా శ్రేష్టం. పాదుకలు లేకపోతే కనుక ఇంకొక ఆప్షన్ ఏదైనా ఉందా అంటే కనుక ఉందండి. అదేమిటంటే రావి చెట్టు కానీ, మర్రి చెట్టు, మేడి చెట్టు, ఈ 3 రకాల చెట్లను కలిపిన వేర్లు అయినా సరే, లేదా విడివిడిగా ఉన్న చెట్లు అంటే రావి చెట్లు వేర్లు కానీ, మర్రి చెట్టు వేరు కానీ, లేదంటే మేడి చెట్టు వేర్లైనా సరే తీసుకోవాలి. ఆ దత్తాత్రేయ స్వామివారు తిష్ట వేసుకుని కూర్చున్నారు అన్నట్లుగా ఆ వేర్లలో అంత శక్తి ఉంటుంది. వేర్లు తెచ్చుకునేటప్పుడు బుధవారం తెచ్చుకోవచ్చు. గురువారం పూజకు ముందు రోజు బుధవారం తెచ్చుకోవచ్చు. ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు నీళ్లు పోసి ఆ మట్టిని బొట్టులో పెట్టుకుని దీపం వెలిగించి అప్పుడు ఆ వేర్లను తెచ్చుకోవాలి. ఆ వేర్లు తెచ్చుకొని శుభ్రంగా నీటితో కడిగి దుమ్ము ధూళి లేకుండా పసుపు దారం చుట్టుకోవాలి. దానిమీద పసుపుతో లేపనం చెయ్యాలి. ఇలా లేపనం చేసి మళ్ళీ పసుపు దారం కట్టేసి గుండ్రంగా కట్టుకోవాలి. ఇది ఒక తంత్రం అండి. ఇది ఎవరికి బాగా యూజ్ అవుతుంది అంటే కనుక ఎవరైతే దత్తపాదుకలు లేవో, లేకపోతే గురుచరిత్ర పారాయణ బాగా జరుగుతుందో ఎవరింట్లో అయితే వాళ్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. గురుచరిత్ర పారాయణ, సప్తాహ పారాయణం ప్రతిరోజు చేస్తున్నారు అంటే కనుక అప్పుడు వాళ్ళు తప్పకుండా ఇలా చేసుకుని పెట్టుకోండి. కొన్ని రోజుల తర్వాత ఏ విధంగా వస్తారో ఆ భగవంతుడు తెలియదు, కానీ నిజమైన పాదుకల రూపంలో ఆ దత్తుడే మీ ఇంటికి వస్తారు, వచ్చి తీరతాడు కూడా. పాదుకలకు అభిషేకం చేసుకోవచ్చు. పసుపుతో, కుంకుమ నీటితో, సుగంధభరితమైన నీటితో అభిషేకం చేసుకోవచ్చు. వీటితోనే కాకుండా ఆవు పాలు, ఆవు పెరుగు, పంచదార, కొబ్బరి నీళ్ళు, పంచామృతాలతో, తేనె, వీటితో అయినా సరే మీకు ఏది అందుబాటులో ఉంటే వాటితో అభిషేకం చేసుకోవచ్చు. ఇలా అభిషేకం చేసిన తర్వాత శుభ్రమైన క్లాత్ తోటి స్వామివారి పాదాలను మృదువుగా తుడవాలి. మేడి చెక్కతో చేసినటువంటి పాదుకలకు ఎంత అభిషేకం చేసినా సరే, తడిపినా సరే ఏమీ కాదు. ఎందుకంటే ఈ చెక్కకున్న ప్రత్యేకతే అది. పాదుకలు ఎప్పుడూ కూడా చెక్కపీట మీదే ఉంచితేనే చాలా శ్రేష్టం. పాదుకలకు విభూది లేదా పువ్వులతో అర్చన చెయ్యాలి. గురు పౌర్ణమి రోజున, వ్యాస పౌర్ణమి రోజున వ్యాస మహర్షి యొక్క ఏదైనా స్తోత్రం తప్పకుండా పఠించాలి. ఇక్కడ నేను 108 నామాలు అష్టోత్తర శతనామావళితో పూజ చేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే కనుక తప్పకుండా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. అందరూ డిస్క్రిప్షన్లో చూస్తూ లేదా ప్రింట్ అయినా తీసుకుని చదువుకోవచ్చు. అందరూ కూడా ఈ 108 నామాలను చదువుకుంటూ పువ్వులతో కానీ అక్షంతలతో కానీ అర్చన చేసుకోవాలి.
గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వేదవ్యాసాయ నమః. ఓం విష్ణురూపాయ నమః. ఓం పారాశర్యాయ నమః. ఓం తపోనిధయే నమః. ఓం సత్యసంధాయ నమః. ఓం ప్రశాంతాత్మనే నమః. ఓం వాగ్మినే నమః. ఓం సత్యవతి సుతాయ నమః. ఓం కృష్ణద్వైపాయనాయ నమః. ఓం ధాంతాయ నమః. ఓం బాధారణాయ సంహతాయ నమః. ఇక్కడ నేను కేవలం 11 నామాలు మాత్రమే చదివాను, కానీ మీరు మొత్తం 108 నామాలు చదివి పూజ చేసుకోవాలి. ఇలా పూజ చేసిన తర్వాత గురు పౌర్ణమి రోజున మీకు మొదటి నుండి విద్య నేర్పిన ఏదో ఒక గురువు ఉంటారు కదండి, మీకు ఇష్టమైన గురువులు. ఆ గురువు గారింటికి వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్లకుండా పూలు, పండ్లు, బట్టలు కానీ స్వీట్స్ అలాంటివి మీకు ఏవి ఇవ్వాలి అనిపిస్తే మీ శక్తి మేరకు వాళ్లకు ఇచ్చి సన్మానించండి. ఈ ఒక్కరోజు ఇలా చేయడం వల్ల మీ జాతకంలో గురుదోషాలు ఉన్నవాళ్లకు, గురుబలం తక్కువగా ఉన్నవాళ్లకు గురు దృష్టి మంచిగా ఉంటుంది. అష్టోత్తర శతనామావళి అయిన తర్వాత ధూపం దీపం చూపించి నైవేద్యంగా పాలు, పండ్లు, శనగలు, గోధుమ రొట్టెలు, పాలకోవా, కలాకండ్ ఇలా ఏదైనా సరే నైవేద్యంగా సమర్పించవచ్చు. దేవుడికి సమర్పించిన రొట్టెలను ఒక రొట్టె ఆవుకు, ఒక రొట్టె కుక్కకు, మిగిలిన రొట్టెలను ఇంట్లోని వారితో ప్రసాదంగా స్వీకరించాలి. ఈరోజు నియమాలు ఏమైనా పాటించాలా అంటే పెద్దగా ఏమీ లేవు, కానీ బ్రహ్మచర్యం పాటించాలి. నాన్ వెజ్లు అవి తినకూడదు. గుడికి వెళ్తే కనుక శివాలయానికి కానీ దక్షిణామూర్తి ఆలయానికి కానీ తప్పకుండా దర్శించాలి. శివాయ గురవే నమః అని అనుకుంటూ ఆ రోజంతా గడపాలి. ఎవరైనా గురువు దగ్గరకు గురోపదేశం తీసుకోవాలి అనుకుంటే కనుక ఈ రోజున చాలా మంచిదండి. ఒట్టి చేతులతో వెళ్లకుండా దక్షిణ తాంబూలాలతో వెళ్ళండి. అప్పుడు గురోపదేశం తీసుకుని ఆ రోజు నుంచి కంటిన్యూగా 41 రోజుల పాటు ఆ మంత్రాన్ని జపించాలి. అందరూ చూశారు కదండి, గురు పాదుకలు లేకపోతే కనుక ప్రత్యామ్నాయంగా వేర్లను ఇంటికి తెచ్చుకుని ఎలా పూజ చేయాలి అనే విషయాన్ని చాలా క్లియర్గా చూపించాను అని అనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై గురుదత్త.